పాడుతుంటే మాకు ఎక్కడ వినిపిస్తుందో తెలుసా? ఒక 10 మంది కూర్చున్నట్టుంది ఈ హాల్లో. ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ? సుమారుగా 1000 మంది కూర్చున్నారు. కానీ 10 మంది కూర్చుంటే ఎంత సవాజ్ అయితే వినిపిస్తుందో అంతే వినిపిస్తుంది. మైక్లో ఏదో చెప్తున్నారని అనుకోకండి, మీరు గట్టిగా పాడొచ్చు కూడా, సరేనా? చూద్దాం, ఈసారి చూద్దాం గట్టిగా చెప్తారా లేదా. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. ఇటువైపు నుంచి వచ్చింది శబ్దం, ఇటువైపు నుంచి రాలేదు. మీకు షబాష్. మీరు కొద్దిగా పెంచాలి, మీ పౌరుషం నిలబెట్టుకోవాలి. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. ఇప్పుడు ఇటువైపు వాళ్ళు గట్టిగా చెప్పారు, మీరు స్లో డౌన్ అయిపోయారు. అలా తగ్గకూడదు అన్నమాట. ఇప్పుడు మీరు నిలబెట్టుకోండి మాట. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. గోపాల రాధారమణ హరి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృష్ణ కృష్ణ హరే రామ. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టచ్చు తెలుసా మీకు? ఇంకా మీకు కీర్తనలో ఎంత గట్టిగా చప్పట్లు కొడితే అంత మంచిది. ఎంత మంచిదో తెలుసా? మీ చేతిలో ఉండే రాతలు ఉంటాయి చూడండి, కొంతమందికి డబ్బుల లైన్ చాలా సన్నగా ఉంటుందని బాధపడతారు. అటువంటి గీతలన్నీ కూడా చాలా పెద్దగా అయిపోతాయి అక్కడ నుంచి కీర్తనలో చప్పట్లు కొడతారు. ఇప్పటి నుంచి చప్పట్లు కొట్టడం ప్రారంభం చేస్తారు. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ మధ్యకాలంలో చేతులు చూసి జాతకం చెప్పేవాడు
వీళ్ళు ఏ కంట్రీకి వెళ్తారని కూడా చెప్పేస్తున్నారు అన్నమాట. అలా ఏవైతే మంచివి చేసే గీతాలు ఉన్నాయో అవన్నీ కూడా పెరిగిపోతాయట. ఏవైతే మంచిగా లేని గీతాలు ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి. ఎవరైతే కీర్తనలో చాలా ఎంతూజియాస్టిక్గా క్లాప్స్ కొడతారు, చూద్దాం ఎంతమందికి మీ గీతలు మార్చుకోవాలి అని ఉందో అంత చక్కగా అంత పెద్దగా చప్పట్లు కొట్టాలి. సరేనా? పిల్లలందరూ చప్పట్లు కొడితే మంచి మార్కులు వస్తాయి ఎగ్జామ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
हरे कृष्ण। ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। अवतारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम वरदाग्रज राम राम श्रीराम राम रणकर्कश राम राम श्रीरामचन्द्र चरणौ शरणं प्रपद्ये। श्रीमद्गोपीश्वरं वन्दे शङ्करं करुणामयम् अशेषक्लेशहरं देवं बृन्दारण्यरतिप्रदम्। हरे कृष्ण। ఈరోజు సదాశివపేటలో జరిగే ఈ కార్యక్రమానికి రావటం మీ అందరి సమక్షమున భగవత్ సంబంధమైన కొన్ని మాటలు మాట్లాడే ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాం ఇక్కడికి రావడానికి. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన మా శ్రీరామ్ ప్రభుకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు తెలుసో లేదో సదాశివపేటకి కొద్ది దూరంలోనే కామ్యవనము అనే ఒక ప్రదేశం ఉన్నది. ఎంతమందికి కామ్యవనం తెలుసు చెయ్యొద్దండి. చాలా తక్కువ మందికి తెలుసు. కామ్యవనము శ్రీ సురభి గోశాల అని ఒక ప్రదేశం ఉందని తెలుసా మీ అందరికీ? తప్పకుండా రామనవమి లోపల ఒకరోజు సమయం తీసుకొని మీ పిల్లల ఎగ్జామ్లు అయిపోయాక
ఒకసారి వెళ్ళి చూసి రండి, ఆ ప్రదేశం ఎంత చక్కగా ఉన్నదో. అక్కడ పొంగనూరు ఆవులు ఉన్నాయి. ఎంతమంది పొంగనూరు ఆవులను చూశారు ఇప్పటిదాకా? చాలా తక్కువ మంది చూశారు. మన పిల్లలు ఎవ్వరూ చూడలేదట చాలామంది. మీరందరూ మీ తల్లిదండ్రులకు చెప్పండి, ఎగ్జామ్స్ అయిపోగానే మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళండి. ఎందుకో తెలుసా అండి, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. అమెరికాలో పిల్లల్ని పెంచే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. భారతదేశం కంటే చాలా వేరేగా ఉంటుంది. తెలుసా మీ అందరికీ? ఎంతమంది మీ పిల్లల్ని కొడతారు ఇక్కడ? కొంతమంది ఫాస్ట్గా చేయెత్తుతున్నారు. కొట్టకపోయినా కనీసం తిడతారు కదండి. తిడతారా మీ అమ్మ నాన్న మిమ్మల్ని? ఎంతమంది చేయెత్తుతారు? తిడతారు మా అమ్మ నాన్న. భయపడుతున్నారు ఇప్పటికి కూడా చేయెత్తరా. కానీ అమెరికాలో తిట్టటాలు కొట్టడాలు ఉండవు. తెలుసా మీకు? వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టారు అంటే ఆ పిల్లవాడు పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు తీసుకెళ్ళిపోతారు అమ్మని కానీ నాన్నని కానీ కొడితే. మన భారతదేశంలో అలా ఉండదు కదండి. ఫస్ట్ కొడతాం, తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ కొట్టాక వాడితోటి ఆలోచిస్తాం, వీడికి నువ్వు ఏం తప్పు చేసావో చెప్పాలా లేదా. పాపం ఒక సదాశివపేట నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరో ఉన్నారట అమెరికాలో. వాళ్ళకి పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారట, కానీ కొట్టలేమని. కొడితే వాడేమో ధమ్కి ఇస్తాడు, ఫోన్ చేయనా పోలీస్కి. సరే అని ఒకసారి ఊరికి వచ్చేటప్పుడు హైదరాబాద్లో ల్యాండ్ అవ్వగానే ఈ పిల్లవాడిని చొక్కా పట్టుకున్నాడట, ఒక్కటి పీకుదా. వాడు అన్నాడట, నా దగ్గరకు వస్తే పోలీసులకు ఫోన్ చేస్తాను అని అంటే ఈయన అన్నాడట, ఫస్ట్ నువ్వు పోలీసులకు ఫోన్ చేయటము, వాళ్ళు రావటము, తర్వాత చూసుకుందా నీకేమవుతుందో అన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం కొద్దిగా స్లోగా వెళ్తుంది కదా. మేము అన్నాం, ప్రభుజీ మనం 6 గంటలకి అని చెప్పాము, నిజంగా మనము సమయానికి వెళ్తామా అని అంటే, లేదండి మా సదాశివపేట వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, 6 గంటలకి అని చెప్తే 5:40కే వచ్చి కూర్చున్నారు అని చెప్పారు మన ప్రభుజీ అన్నమాట. ఒకసారి మీకు మీరే చప్పట్లు కొట్టుకోవాలి. భారతదేశంలో ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇండియన్ స్టాండర్డ్ ప్రైమ్ 6 అని అంటే మనం దాన్ని చూడంగానే మనకి 7గా కనిపిస్తుంది. 1 గంట లేట్గా కనిపిస్తుంది. కనిపించటమే అనౌన్స్మెంట్లోనే. దాని తర్వాత మనం వెళ్ళటం ఇంకొక అరగంట లేట్ అవుతుంది. అంటే మొత్తము కలుపుకుంటే 1 గంటన్నర లేటుగా కార్యక్రమాలన్నీ ప్రారంభం అవుతాయి మన భారతదేశంలో. మీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు సమాజంలో అత్యంత ఆవశ్యకరమైన విషయం ఏదైనా ఉంటే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి పిల్లలకి నేర్పించడం. మీరు లాస్ట్ 2-3 డేస్ నుంచి న్యూస్ ఎంతమంది చూస్తారు? ఇక్కడ న్యూస్ చూసే అలవాటు ఎంతమందికి ఉన్నది? మిగతా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ చూస్తారా? న్యూస్ చూస్తే ఒక 2-3 రోజుల నుంచి చెప్తున్నారు, కొంతమంది సినిమా యాక్టర్లని, టీవీ యాక్టర్లని ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు అని చేస్తున్నారు. మీకు ఆ విషయం తెలుసా అండి? ఎవరినైతే మనం ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో హీరోలు అని అనుకుంటున్నామో, ఎవరికైతే మనం పిల్లల్ని పని కట్టుకొని తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి 2-3 గంటల సేపు వారికి సినిమా థియేటర్లో, టీవీలలో చూపిస్తూ ఉన్నామో, వాళ్ళు ఏమని అడ్వైస్ ఇస్తున్నారు తెలుసా మీ పిల్లలకి? మీరు బెట్టింగ్ యాప్లలో ఆడండి అని చెప్తున్నారు, గుట్కా తినండి అని చెప్తున్నారు, సిగరెట్ తాగండి అని చెప్తున్నారు. కానీ సత్సంగంలోకి వస్తే సాధువులు చెప్తున్నారు పిల్లలందరికీ, మంచిగా చదువుకోండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి, సమాజానికి మంచి చేయండి అని ఇక్కడ సత్సంగంలో చెప్తుంటే, మనం సత్సంగానికి తీసుకొని రాకుండా పిల్లల్ని సినిమాకు తీసుకెళ్ళి ఎంత తప్పు చేస్తున్నారు చెప్పండి. కానీ ఇక్కడికి వచ్చాక మేము ఇంతమంది పిల్లలు ముందే కూర్చొని ఇంత బుద్ధిగా సత్సంగం వింటున్నారు అని అంటే, ఇది నిజంగా సదాశివపేట ప్రజలందరి మంచితనము అని మాకు అర్థమైంది.
మీకు ఆ భక్తి ఉన్నది కాబట్టే, మీకు ఆ ధర్మం పట్ల నిష్ట ఉన్నది కాబట్టి ఇంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చారు. మీకు ఒక విషయం చెప్తానండి, మనం అనుకోవచ్చు సీరియల్ చూస్తే, సినిమా చూస్తే ఏంటండి వచ్చే నష్టము అని. మేము ప్రతి ప్రవచనంలో చెప్తూ ఉంటాం, ప్రొద్దున సాయంకాలం భగవానుడికి దీపాన్ని పెట్టండి, సాయంకాలం పూట సంధ్యా దీపాన్ని పెట్టండి, భగవంతుడి యొక్క ఆలయంలో పెట్టండి అని చెప్తే, పూజా గదిలో దేవాలయంలో కాకుండా అందరూ టీవీలలో పెడుతున్నారు దీపాలు. ఏం దీపం పెడుతున్నారు? మీరందరూ కూడా పెట్టేవాళ్ళే అనమాట. అయ్యో పూజ రూమ్లో పెట్టండిరా అంటే మనం టీవీలలో పెట్టేస్తున్నాం. టీవీలలో పెట్టి పిల్లల్ని కూడా కూర్చోబెట్టి చూపిస్తాం. ఒక చిన్న పిల్లవాడి వీడియో చూసామండి. చిన్న పాప, ఆమెను అడుగుతారు వాళ్ళమ్మ, నాన్న నువ్వు పెద్దగా అయ్యాక ఏం చేస్తావు అని అంటే, ఆ చిన్న పిల్ల చెప్తుంది, అమ్మ నేను పెద్దగా అయ్యాక పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. ఎంత మంచి విషయం అంటే, పెద్దగా అయ్యాక పెళ్లి చేసుకోవాలి కదా, సంతోషం. పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తావమ్మా అని వాళ్ళమ్మ అడిగితే, పెళ్లి చేసుకున్నాక అత్తగారింటికి వెళ్తానమ్మా. అది కూడా సంతోషం అండి. ఈ మధ్యకాలంలో అత్తగారింటికి రాము అంటున్నారే, నువ్వే మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నాన్న దగ్గర నుంచి వచ్చేసేయాలి అని చెప్తున్నారట. కానీ చిన్ని పిల్ల చెప్తుంది అత్తగారింటికి వెళ్తాము, చాలా సంతోషం. అత్తగారింటికి వెళ్ళాక ఏం చేస్తావమ్మా అని అంటే, అత్తగారిని చంపేస్తాను అని. వాళ్ళ అమ్మ అడుగుతుంది, అత్తగారిని చంపడం ఏంటే అంటే, నువ్వు చూసే ప్రతి సినిమాలో కూడా అత్తగారిని చంపేస్తుంది కదా, కాబట్టి ఆ పిల్లని ఎవరు మీరందరిలో ఎవరు అత్తగారుగా వస్తారో జాగ్రత్తగా ఉంటుంది. మనం ఏమి చూపిస్తే, మనం ఏమి వినిపిస్తే మన పిల్లలు అలా మారుతారు. మనకు అర్థం కాదండి, మనం ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటాం, కానీ పిల్లలు దాన్ని సీరియస్గా తీసుకుంటారు. ఒకసారి మా ఆశ్రమానికి చిన్న పిల్లవాడు వచ్చింది, ఒక 4-5 స్టాండర్డ్లో చదువుతున్నట్టున్నారండి. అయితే వాడి ఐబ్రోకి ఇక్కడ ఒక ఘాటుగా ఉన్నదన్నమాట, ఇక్కడ ఒక ఘాటుగా. అయితే నేను ఆ పిల్లవాడిని పిలిచాను, మరి ఎక్కడ పడ్డావురా, ఇక్కడ నీకు తెగింది అని అన్నాడు. ప్రభుజీ ఇది నేను ఎక్కడ పడలేదు అని అన్నాడు. మరి ఇక్కడ ఎలా తెగిందిరా అంటే, మీరు సగమే చూసారండి, ఇక్కడ చూడండి అంటే ఇలా ఉందన్నమాట ఆ ఘాట్ వెనకాల. అయితే మేము అడిగాం, ఇదేంట్రా ఇలా వచ్చింది అని అంటే, అయ్యో మీకు తెలీదా, ఇది కొత్త హెయిర్ స్టైల్. అయితే నేను అంటే, నువ్వెక్కడ చూసావు ఈ హెయిర్ స్టైల్ గురించి అంటే, మా అమ్మగారు నాన్నగారు సినిమాకి తీసుకెళ్ళారండి, అక్కడ హీరోకి అలా హెయిర్ స్టైల్ ఉంది కాబట్టి నేను కూడా అడిగి అలా పెట్టించుకున్నాను. పులిని చూసి నాక బాధ పెట్టుకున్నాను. మనము ఎవరిని అనుకరిస్తున్నాము ఈ ప్రస్తుత సమాజంలో అనేది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఎవరి మాటలు మనం వింటున్నాం, ఎవరి సాంగత్యంలో మనం వింటున్నాం. ఒక వ్యక్తి ఒకసారి తన దగ్గర ఉండే డబ్బులన్నింటినీ కూడా ఖర్చు పెట్టి ఒక మంచి మేక పిల్లని కొనుక్కున్నాడు. దేని కొనుక్కున్నాడంటే, పెంచుకోవడానికి, చంపేయడానికి కాదు. పెంచుకొని ఆ మేక పిల్లని తీసుకెళ్తూ ఉంటే 3 దొంగలు ఆ మేక పిల్లని చూసి, అది ఎంత బాగుంది, మన దగ్గర ఎలాగో ఆ డబ్బులు లేవు కదా, ఎలాగా అలాగా వీడికి కొన్ని మాటలు చెప్పి ఈ మేక పిల్లని దొంగతనం చేయాలి అని అనుకున్నారు. ఎంతమంది దొంగలండి? 3 దొంగలు. ఒక్కొక్కడు ఒక్కొక్క కిలోమీటర్ దూరంలో నిల్చున్నారు. ఫస్ట్ దొంగ వచ్చి ఈయన దగ్గర, అరే ఎంత బాగుంది మీ కుక్క పిల్లండి, ఎక్కడ కొన్నారు అన్నాడు. అనగానే, ఎంత పెద్ద మూర్ఖుడు వీడు, మేక పిల్లని చూసి కుక్క పిల్ల అనుకుంటున్నాడు, ఎంత అజ్ఞానం వీడికి అని వీడు ముందుకే. ఇంకొక కిలోమీటర్ దాటగానే ఇంకొక దొంగ, అంటే మీరు ఎక్కడ ఉన్నారండి, ముద్దుగా ఉంది కుక్క పిల్ల, అడ్రస్ చెప్పండి మేము కూడా కొనుక్కుంటాం అన్నారు. ఒకసారి వెనకాల చూశారు, కుక్క పిల్లనా మేక పిల్లనా డౌట్ వచ్చింది.
ఒకడంటే పర్వాలేదు, రెండో వాడు కూడా అన్నాడు కదండి. కాబట్టి డౌట్తో చూశాడు. ఇంకొద్దిగా దూరం నడిచాడటండి. నడిస్తే ఇంకొక మూడవ దొంగ వచ్చి, మీలాంటి కుక్క పిల్ల ఇంకొకటి చూడలేదు, నాకు కూడా కావాలనుంది అన్నాడు. ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసండి, అయ్యయ్యో నేను మేకపిల్ల బదులు కుక్క పిల్ల కొనుక్కొని వచ్చేసాను అని ఆ కుక్క పిల్లని తెలిపేసి వెళ్ళిపోయాడట. ముగ్గురు దొంగలు వచ్చి, అమ్మయ్య దొరికింది మా మేక అని తీసుకెళ్ళిపోయాడు. అలా మనం చక్కగా ప్రొద్దున పూట ఎంతోమంది యొక్క ముఖములలో మేము చూస్తున్న చక్కగా తిలక ధారణ చేసి వచ్చాం. మనందరం కూడా బొట్టు పెట్టుకొని ఆరాధన చేసుకొని మన ఇంట్లో ఉండే ఆ భగవానుడికి ఆరాధన చేసుకొని ప్రసాదాన్ని తీసుకొని గుడికి వెళ్తూ ఉంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ గుడికి ఎందుకు వెళ్తాం, సత్సంగానికి వెళ్ళే వయసా ఇది, ఇంత మంచి సినిమా రిలీజ్ అయింది, పదండి మాతో పాటు, ఇన్ని కిట్టి పార్టీలు ఉన్నాయి, దీన్ని వదిలేసుకుని సత్సంగానికి వెళ్తాం, ఇలా మనల్ని తప్పుడు మార్గంలో ప్రేరేపణ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? మీకు ఆ విషయం తెలుసా అండి, నేను కాలేజ్లో బొట్టు పెట్టుకొని కాలేజ్కి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. మేము ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో. అయితే ఒకసారి ఏమైంది అంటే, మేము ఏదో త్వరలో ఉన్నాం, ఎగ్జామినేషన్ బిజీలో, మేము బొట్టు పెట్టుకోకుండా వెళ్ళిపోయాం అనమాట. అయితే మా టీచర్, ఒక క్రిస్టియన్ టీచర్, ఆవిడ నా దగ్గరకు వచ్చానది, ఏ ప్రణవ్, వేర్ ఇస్ ద రెడ్ లైన్ ఆన్ యువర్ ఫేస్ అని అన్నారు. నీ ముఖం పైన ఆ రెడ్ లైన్ ఏది అని అడిగి, నేను అన్నాను ఏంటమ్మా రెడ్ లైన్, ఓ బొట్ట అని గుర్తొచ్చింది అన్నమాట. లేదండి ఈరోజు చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చేసాను, ఎగ్జామినేషన్ ఉందని సమయం దొరకలేదు నాకు అని. మా టీచర్ ఏమన్నారో తెలుసా అండి, మా ప్రొఫెసర్ నీకు క్లాస్లో నుంచి టైం ఇస్తాను, నువ్వు హాస్టల్కి వెళ్ళి బొట్టు పెట్టుకుని రా అని చెప్పి. సరే నేను హాస్టల్కి వెళ్ళి బొట్టు పెట్టుకొని వచ్చి కూర్చున్నాక నౌ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అని కూర్చోబెట్టిన ఒక క్రిస్టియన్ టీచర్ మనం పెట్టుకునే ఒక బొట్టుని అంత గౌరవించింది. మా దోస్తులు అందరూ అనేవాళ్ళన్నమాట, మేము బొట్టు పెట్టుకొని వెళ్తుంటే పంతులు వచ్చాడు చూడండి, పంతులు వచ్చాడు చూడండి. కానీ మేము ఎప్పుడు బాధపడలేదండి. నేను అనుకున్నాను సరే అన్నివన్నీ మనకే ఉంది అని రోజు బొట్టు పెట్టుకొని గుడికి వెళ్ళి చక్కగా మేము కాలేజ్కి వెళ్తుంటాం. ఎవడైతే మమ్మల్ని అందరికంటే ఎక్కువగా ఏడిపిస్తూ ఉండేవాడో వాడు ఒక రోజు మా రూమ్కి వచ్చి ఏమన్నా తెలుసా, మీరు చెయ్యి చూడగలుగుతారా అని అడిగాడు. ఎవరైతే ఏడిపిస్తాడో వాడు నా దగ్గరికి వచ్చి మీరు చెయ్యి చూస్తారా, తప్పకుండా చూస్తాను చూపించు వాడు. చూపించి ఏదో ఒకటి వాడు మంచి విషయాలు చెప్పి పంపించేవాడు. ఎందుకు ఈ విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాను తెలుసా అండి, మనం మంచి మార్గానికి వెళ్ళినప్పుడు, మనం ధార్మికంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొత్తలో అందరూ మనల్ని ఎగతాళి చేస్తారు, మనల్ని దూషిస్తారు, మనల్ని ప్రశ్నిస్తారు. కానీ మనం ఆ ఆధ్యాత్మిక మార్గాన్ని వదలకుండా కానీ వెళ్తూ ఉంటే వాళ్ళే ఒకరోజు మనల్ని గౌరవిస్తారు. ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాలందరూ గౌరవించడానికి కారణం ఏంటో తెలుసా అండి, మనము మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకుంటున్నాం. కాబట్టి ఏ రోజు మన సంస్కృతి సాంప్రదాయాలను మనం వదిలేస్తామో ఆనాడు ప్రపంచం మనం గౌరవించడం ఆపేస్తుంది. ఇంకో విషయం చెప్తాను, ఇక్కడ సదాశివపేటలో ఎలా అయితే ఒక మంచి ఫార్మ్ కమ్యూనిటీ ఉన్నదో కామ్యవరం అని, అలానే మేముండే ప్రదేశం గోవర్ధన్ ఈకో విలేజ్ అని ముంబై దగ్గర ఉన్నదన్నమాట. మన శ్రీరామ్ ప్రభు మన వచ్చారు, 10 రోజులు మేము అందరం కలిసి అక్కడ అధ్యయనం చేశామన్నమాట. ఆ ప్రదేశంలో సంవత్సరానికి 2-3 వేల మంది పాశ్చాత్య దేశానికి చెందిన వాళ్ళు వస్తారు. భారతీయులు కాదండి, పాశ్చాత్య దేశాల నుంచి వస్తారు. వారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎలా ఉంటారు తెలుసండి, జుట్టంతా విరబోసుకొని బట్టలన్నీ కూడా ఇలా గాల్లో తేలుతున్నట్టు ఉంటాయి వాళ్ళు.
కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారో తెలుసా అండి? స్త్రీలైతే చీర కట్టుకొని, పురుషులైతే ధోతి వేసుకొని, తిలకం పెట్టుకొని, శిఖ పెట్టుకొని వెళ్తారు. వాళ్ళు ఎవరు చెప్పరండి మీరు శిఖ పెట్టుకోండి, మీరు బొట్టు పెట్టుకోండి. మన వాళ్ళకి చెప్పాలి, బొట్టు పెట్టుకుంటారా బాబు, బొట్టు పెట్టుకుంటారా. గుడికి వచ్చేటప్పుడు జుట్టు ఏలాగ పోసుకోకండి, రాకండమ్మా. కనీసం గుడికి వచ్చినప్పుడైనా సాంప్రదాయ వస్త్రాలు వేసుకోండి అని బోర్డులు పెట్టాలి మన హిందువులకి. కానీ ఆ పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఎప్పుడూ ఎవరు ఏం చెప్పరండి. వాళ్ళు చూసి సనాతన సంస్కృతి ఎంత గొప్పదో అని తెలుసుకొని దాన్ని ఆచరించడం ప్రారంభం చేస్తారు. మేము చాలా మందితో మాట్లాడుతాం, మేము అడుగుతాం, మీకు ఏం నచ్చిందండి, అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే ఏమంటారో తెలుసండి, మేము ప్రభుజీ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, లండన్లో ఎన్నో డబ్బులు ఉన్నాయి, అక్కడ ఎంతో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉన్నది, చిన్నప్పటి నుంచి ఎన్నో ఆనందాలు అనుభవించాం మేము. కానీ మీ భారతదేశంలో మీ ధర్మాన్ని ఆచరించడంలో వచ్చే ఆనంద అనుభూతి మేము ఇప్పటి వరకు పొందలేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతీయ సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నాయి, మనం మాత్రం పాశ్చాత్య దేశస్తులా. ఒకసారి ఆలోచించి ఎందుకు ఈ మార్గం మనలో? మొన్న మేము విశాఖపట్నం, తర్వాత విజయవాడ ఇటువంటి ప్రాంతాలకి కొన్ని కార్యక్రమాల విషయంగా వెళ్ళాము. అక్కడ ఏమని చెప్తున్నారో తెలుసా మీకు? కూలీ పని చేసుకునేవారు ఒక్కరోజు పని చేయకపోతే పూట గడవని వాళ్ళు కూడా చెప్తున్నారట, మాకు ఒక్కరోజు డబ్బులు రాకపోయినా పర్వాలేదు, కానీ మేము చర్చికి వెళ్ళి తీరాల్సిందే అని రోజుకి వచ్చే 750 రూపాయలు వదులుకొని కూడా వారంలో ఒకరోజు వెళ్తున్నారు. మనము కనీసం ఆదివారమైనా భగవంతుడి యొక్క ఆలయానికి వెళ్తున్నాము, కనీసం వారంలో ఒక్కసారైనా సత్సంగానికి వెళ్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎంతమందికి అలవాటు ఉన్నది వారంలో ఒకసారి సత్సంగానికి వెళ్ళడం? 1000 మందిలో 100 మందికి కూడా. మీ అందరికీ ఒక మంచి సత్సంగాన్ని మీ అందరికీ అందించాలని మన శ్రీరామ్ ప్రభు ప్రతి శనివారం పూట సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు హనుమాన్ నగర్. కాబట్టి మంచి చిన్న మంచియా పెద్ద మంచియా ఉండదండి, మంచి ఎప్పుడూ మంచియే. మంచి చేయటంలో ఎన్నటికీ కూడా మనం ఆలస్యం చెయ్యరాదు. మనందరికీ ఇంత గొప్ప అదృష్టం మనకున్నది. మన పిల్లలకి, మన యూత్కి, పెద్దవాళ్ళకి అందరికీ మంచి చెప్పే సత్సంగ కార్యక్రమం జరుగుతుంది. గోమాత గోవిందుడి యొక్క ఆరాధన జరుగుతున్న చక్కటి కామ్యవనం అనే కృషి క్షేత్రము మన దగ్గర ఉన్నది. జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర జరుగుతున్నది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మన శ్రీరామ్ ప్రభు, ఇంకా సదాశివపేట భక్త బృందం అంతా కూడా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్రేరేపణతో పరమ పూజ్య భక్తి రాఘవ స్వామి మహారాజ్ యొక్క ఆశీర్వాదములతో. మీకు తెలిసిన అండి, మన శ్రీరామ్ ప్రభు గారి యొక్క గురువు గారు ఎవరైతే ఉన్నారో పరమ పూజ్య భక్తి రాఘవ స్వామి మహారాజ్ వారు ఒకసారి మాయాపూర్ అనే ప్రదేశంలో ఉన్నప్పుడు కొంతమంది దుండగులు ఆలయంని దోచుకోవాలి అని ప్రయత్నం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడుండే భక్తుల పైనంతా దాడి చేసినప్పుడు ఆ దాడిలో వారికి ఉండే కాలు పోతుంది. వారు ఇప్పటికీ కూడా స్ట్రెచర్స్ పైన నడుస్తూ ఉంటారనమాట, సపోర్ట్ పెట్టుకుంటూ. ఆ కాలు లేకపోయినా సరే ఇప్పటికీ కూడా ఊరు ప్రతి ఊరు భ్రమణ చేస్తూ అక్కడ గోమాత యొక్క వైభవాన్ని ప్రతిష్ఠ చేస్తూ వెళ్తూ ఉంటారు పరమ పూజ్య భక్తి రాఘవ స్వామి మహారాజ్. మీకు ఇంకొక విషయం చెప్తాను, వారు భారతదేశంలో పుట్టిన వారు కూడా కాదు. అలాంటి వారికి గోవు పట్ల అంత ప్రేమ ఉంటే, సనాతన ధర్మం పట్ల, భగవద్గీత పట్ల అంత ప్రేమ ఉంటే
ఈ భూమిపైన పుట్టిన మనందరికీ ఎంత ప్రేమ ఉండాలి, మనందరం ఈ ధర్మం కోసం ఎంత కష్టపడుతూ ఉండాలి, ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మనందరం సదాశివపేట వాసులందరి యొక్క భక్తి, వారి యొక్క ధర్మం పట్ల ఉండే నిష్ఠ మేము ఈరోజు చూసాం. ప్రభుజీ కూడా మాకు చెప్తూనే వస్తున్నారు. ఏమన్నారు తెలుసా అండి, వారు ఏ జిల్లాలో లేనంత భక్తి మా సదాశివపేట వాసులలో ఉంది అని చెప్పారనమాట. మేము వస్తూ ఉంటాం. ఆ పేరుని అలానే కాపాడుకోండి. మంచి ధార్మికమైన కార్యక్రమాలు మన శ్రీరామ్ ప్రభు ఇక్కడ ఉండే భక్త బృందం చేస్తూ ఉంటే వాళ్ళందరికీ మంచిగా ప్రోత్సాహాన్ని అందించండి. ఆ భగవంతుడి యొక్క దయ ఉంటే ఇక్కడ ఒక భవ్యమైన ఆలయాన్ని కట్టి మనందరం ఆ స్వామి యొక్క సేవ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే కొన్ని ప్రశ్నలు తీసుకుందాం, దాని తర్వాత ప్రవచనాన్ని ముగిద్దాం. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే చెయ్యెత్తండి, మీ దగ్గరికి మైక్ తీసుకొని వస్తారు. నా పేరు గోవించాలి. మీ పాతాలకు శతకోటి వందనాలు. నేను సంగారెడ్డి ప్రాంతం నుండి వచ్చాను. నేను మీ యూట్యూబ్లో చూసి రావడం జరిగింది. నా కుటుంబంతో సమేతంగా వచ్చాను. మా భార్య, ఇద్దరు పిల్లలు వచ్చారు. వాళ్ళిద్దరు ఇస్లాం డివోటీస్, వాళ్ళిద్దరు శ్రీ చైతన్య స్కూల్లో వాళ్ళు టాపర్స్. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు స్వామీజీ? చెప్పండి. ఈ రోజులలో కొడుకులు, కూతురు, కోడళ్ళు, అల్లులు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలిపెడుతున్నారు. దాని గురించి మీరు ఒక వచనం చెప్పాల్సిందిగా. మీకు ఒక విషయం చెప్తాను. అనాథాశ్రమాలు ఉన్నాయి అని అంటే మనము సహజమైన అనాథాశ్రమం ఉండటం ఒప్పుకోవచ్చు. కానీ వృద్ధాశ్రమం ఉండటం ఎంత అన్యాయం చెప్పండి. కలియుగంలో యుధిష్ఠిర మహారాజు గారు ఒకసారి శయనిస్తూ ఉన్నప్పుడు కలిపురుషుడు ఒక మారు వేషంలో వచ్చి భీముడికి నీ అన్నని అడిగి ఒక సమాధానం నాకు కావాలి అని అంటాడు. అందులో ఒక విషయం ఏం చెప్తారో తెలుసా అండి, కలియుగంలో ఒక కుండలో ఉన్న నీళ్లు 5 చిన్న చిన్న కుండలలో నీళ్లు పోస్తే సమానంగా నిండుకున్నాయట. కానీ ఆ 5 చిన్న కుండలలో ఉన్న నీళ్లు మళ్ళీ పెద్ద కుండలో పోసేసరికి సగం తగ్గిపోయాయట. ఏంటి దీని అర్థము అంటే, ఒక తల్లి తండ్రి కష్టపడి 5 పిల్లలైనా సమానంగా పెంచితే 5 పిల్లలు కలిసి ఒక తల్లిదండ్రుల్ని చూసుకోలేని సమాజం ఈరోజు మనం చూస్తున్నాము. ఎందుకు దీనికి కారణము అంటే, తల్లిదండ్రుల పట్ల, దైవము పట్ల గౌరవం లేకపోవడమే. మనము తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలకి రాముడు గురించి చెప్పి పెంచకపోవడమే. రాముడు గురించి చెప్పి పెంచితే రాముడికి తల్లిదండ్రుల పైన ఉన్న ప్రేమ కానీ పిల్లలకి తెలిస్తే ఎన్నడూ మనల్ని వదిలేసిన పిల్లలు వెళ్ళరు. ఒకసారి మా దగ్గరకు ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్పారు, ప్రభుజీ మీకు ఒక విషయం తెలిసినా మా పిల్లల్ని చాలా మోడర్న్గా పెంచాం మేము అని అన్నారు. చాలా సంతోషం అమ్మా, మంచిది అని చెప్పి పంపించారు. ఇంకో సంవత్సరం వచ్చి మా దగ్గర ఏడవటం ప్రారంభం చేశారు. ఎందుకో తెలుసా అండి, ఏమన్నారు తెలుసా, ప్రభుజీ మా పిల్లలంటే మాకు అంతిమ సంస్కారములు చేయాలట, మమ్మల్ని మెడికల్ కాలేజ్లో టెస్టింగ్లకు ఇచ్చేస్తారట మా బాడీని అని. చాలా సంతోషం అమ్మా, మోడర్న్గా పెంచారు కాబట్టి మోడర్న్ ఆలోచన వచ్చింది, చాలా గొప్పతనము అని. అదేంటి ప్రభుజీ అలా అంటారు, మా పిల్లలకి ఏమైనా చెప్పండి అంటే, మీరు చెప్పకుండా ధర్మం నేను చెప్తే ఎవరింటారు? ప్రతి ఒక్క తల్లి తండ్రి కానీ రామకృష్ణాదుడి యొక్క వైభవాన్ని పిల్లలకి చెప్తూ పెంచితే, కృష్ణుడు 11 సంవత్సరాలు అమ్మానాన్న
ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు, మీరు ఏం చెప్తే అది చేస్తారమ్మా, మీరు ఏం చేయమంటారు మీకోసము అని అంటే ఆ తల్లిదండ్రి ఏమన్నారో తెలుసా అండి, నాన్న నువ్వు సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చెయ్యి, గురువు దగ్గరికి పంపించారు తల్లిదండ్రులు. ఎక్కడైతే సమాజంలో ధర్మం ఉంటుందో, ఎక్కడైతే గురువుల పట్ల, సాంప్రదాయం పట్ల, రాముల పట్ల, కృష్ణుడి పట్ల అవగాహన ఉంటుందో అటువంటి సమాజంలో ఎప్పుడు వృద్ధాశ్రమాలు ఉండవు. మీకు ఇంకొక విషయం చెప్తాను, మీ పిల్లలు మిమ్మల్ని వృద్ధాశ్రమంలో దిగబెట్టే లోపలే మీరే వానప్రస్థాశ్రమం తీసుకొని కామ్యవనానికి వెళ్ళిపోవడం. అక్కడ మీకు మంచి ఏర్పాట్లు చేస్తారు. మన శ్రీరామపురం బ్రహ్మాండంగా గోవుల యొక్క సేవ చేసుకుంటూ, ఎందుకంటే అండి ఎవరైనా వచ్చి మనల్ని వదిలేస్తారు అంటే చాలా పెద్ద బాధ, జీవితాంతం అదే బాధతో ఉంటుంది. కాబట్టి మీ పిల్లలకి పెళ్ళైపోయాక, మనవడు మనవరాలను చూశాక, వాళ్ళు కొద్దిగా పెద్దయ్యాక హర హర మహాదేవ నమస్కారం పెట్టేసి కామ్యవనానికి వెళ్ళండి. అక్కడ మంచిగా ఒక కుటీరం కట్టుకోండి. శేష జీవితం మొత్తం కూడా భగవంతుడి యొక్క సేవలో వినియోగించండి. హరే కృష్ణ. మాతాజీలో మాతాజీల వైపు ఎవరో చేయండి ఇవ్వండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే ప్రభుజీ, భగవద్గీత చదివినంత సుఖం ఏ దాంట్లో లేదు. మా బాబుకు నేను మా మనవడికి నేర్పిస్తున్నాను. వాడు ఇంటుంటే నేను నేర్చుకునేది మళ్ళా గుర్తు చేసుకుంటున్నా. భగవద్గీత అంత ప్రపంచంలో ఏమీ లేదు. అన్ని దేవుళ్ళు ఉన్నారు లేదన్నాను, కానీ మనకు భగవద్గీత ఉన్నది అంటే మన చేతిలో మన ప్రపంచమే ఉన్నట్టు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. మేము 40 నిమిషాలు చెప్పిన ప్రవచనాన్ని మాతాజీ ఒకటే నిమిషంలో చెప్పేశాను. భగవద్గీత మనకి భగవానుడు ఇచ్చిన ఒక గిఫ్ట్. ఎవరైనా మనకి గిఫ్ట్ ఇస్తే చాలా స్పెషల్గా ఉంటుంది కదండి. మనమంటే మనకి ఏదైతే అవసరం లేదో దాన్ని ప్రాక్టీస్ ఇచ్చేస్తాం. కానీ భగవానుడు అలా కాదండి. దానికి అత్యంత ప్రియమైన జ్ఞానాన్ని తాను మనందరికీ, మానవుడు అని అనుకునే వాళ్ళందరికీ భగవానుడు ఇచ్చాడు. అదే శ్రీమద్ భగవద్గీత. ఒక్కసారి గీత చదివి చూడండి, ఒక్కసారి గీతను అధ్యయనం చేసి చూడండి, మన జీవితంలో ఎటువంటి మార్పు కలుగుతుందో మనమే తెలుసుకోవాలి. సరే, హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. నాకు ఏ ప్రశ్న ఉంది అంటే, భగవంతుడు మనల్ని ఎందుకు పుట్టించాడు భూమిపై? చాలా సంతోషం. ఎంతమందికి ఈ ప్రశ్న ఉన్నది? అసలు ఈ తిప్పలన్నీ పెట్టింది నువ్వే కదా బాబు. అసలు మనల్ని పుట్టించింది ఎందుకు? మీకు ఒక విషయం చెప్తాను. నువ్వు పెద్దయ్యాక బాగా చదువుకొని మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక గవర్నమెంట్ నీకు ఒక మంచి ఇల్లుని, ఒక మంచి కార్ని నీకు ఇస్తుంది అనుకో. ఇవ్వాలి అని మేము ప్రార్థన చేస్తాం. గవర్నమెంట్ ఆ కారు నీకు ఎందుకు ఇచ్చింది? సర్వీస్ చేసినందుకు. సర్వీస్ చేయడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి, మంచి పనులు సమాజంలో చేయడానికి. అంతే కదా నాన్న? నువ్వు గవర్నమెంట్ ఇచ్చిన కారుని సర్వీస్ కోసం ఉపయోగించకుండా షికారుల కోసం ఉపయోగించాలనుకో, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ కారు తీసేస్తుంది. అంతే కదండి? భగవానుడు మనకి మనిషి జన్మ ఎందుకు ఇచ్చాడు అంటే మనిషిగా పుట్టి సమాజానికి సేవ చేయడానికి ఇచ్చాడు. మనిషి జన్మ ఎందుకు ఇచ్చాడు అంటే భగవానుడికి సేవ చేసుకోవడానికి ఇచ్చాడు. మనం భాగవతంలో చూస్తాం, పరమశివుడి యొక్క ఎంత గొప్ప లక్షణము. లోకములన్నీ కూడా ఈ విషయంతో బాధపడిపోతాయి అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పరమశివుడు వెళ్ళి ఆ విషాన్ని మొత్తం తాగేసి లోకాలన్నింటినీ రక్షించాడు. అటువంటి పరమశివ భక్తులమైన మనందరం కూడా ఎంత లోక రక్షణ కోసం మనం పాటుపడాలి, ఎంత సమాజ సేవ కోసం మనందరము పరితపించాలి, ఎంత భగవానుడి యొక్క సేవ చేయాలి
లోకాన్ని రక్షిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప సేవ! అలా భగవానుడు ఎందుకు మనకి జన్మించాడు అంటే మంచి పనులు చేయడానికి, మంచి విషయాలు తెలుసుకోవడానికి, ఆ భగవానుడు యొక్క సేవ చేసి తరించాలి. ఓకేనా? అదే ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? వెనకాల వారికి ఎవరికైనా ప్రశ్న ఉందా? అక్కడ ఒక గ్రీన్ షర్ట్ లో ఉంటారు వారికి. స్కానర్ వేసారు, దాన్ని స్కాన్ చేయమని. హరే కృష్ణ. హరే కృష్ణ. మీ పేరు కృష్ణ? చాలా సంతోషం. మీరు మాట్లాడేది అర్థం కావట్లేదు. హిందూ సాంప్రదాయంలో భగవద్గీత చాలా ప్రాముఖ్యత. మరి క్రిస్తవుల్లో బైబిల్, మన ముస్లిమ్స్లో కూడా మరి వాళ్ళకు ఒక్కొక్కటే ఉన్నాయి. మన దగ్గర దేవుళ్ళు చాలా మందిని కొలుస్తారు, వాళ్ళ దగ్గర ఒక్కొక్కటే కొలుస్తారు. దీన్ని ఒకటి ఇంకొక ప్రశ్న ఒక్కసారి అడుగుతాం. అయిపోయిందా మీ ప్రశ్న? ఇంకొకటి చెప్పండి. ఇంకొకటి ఏంటంటే తిరుపతిలో విఐపి పార్కింగ్ అని, ఎక్కడైనా విఐపి పార్కింగ్, విఐపి దర్శనం అని పెడతారు. మరి మక్కులు వాళ్ళ దానిలో ఎక్కడ ఉన్నా కానీ అందరికీ సమ్మతించేది అంటారు. మనకెందుకు అట్లా దొరకట్లేదు? సరే, మీ రెండవ ప్రశ్నని ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. మనకి విఐపి దర్శనం అంటే వాడేదో తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాడు, మిగతా వాళ్ళందరూ మెల్లగా లైన్లో వెళ్తున్నారు. కానీ భగవంతుడు దృష్ట్యా విఐపి ఎవరి దర్శనం అంటే ఎవరైతే లైన్లో గంటల కొద్ది నిల్చొని స్వామి దగ్గరికి వచ్చారో వెంకటేశ్వర స్వామి వాళ్ళని విఐపీలుగా చూస్తారు. మీకు మనం విఐపి దర్శనంలో వెళ్ళటం ముఖ్యమా, స్వామి మనల్ని విఐపిగా ట్రీట్ చేయడం ముఖ్యమా? కాబట్టి బ్రహ్మాండం ఈజీగా మనం విఐపి దర్శనంలో వెళ్తున్న వారికి వెంకటేశ్వర స్వామి ఎక్కువ కృపిస్తాడు అని అక్కడ ఏమైనా బోర్డు రాస్తుందా అండి? పోనీపండి, కొంతమందికి టైం ఉండదు. ఒక్కొక్కడు ఎక్కడి నుంచో వస్తూ ఉంటాడు, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఎంపీ ఉంటాడు, ఆయన ఏదో పనులు చేసుకుంటూ ఉంటాడు. లైన్లో రావయ్యా బాబు అంటే వాడు వస్తాడా? అలాంటి వాళ్ళు దేవాలయానికి రావటమే పెద్ద విషయమే. సరే, దర్శనం చేసుకుంటూ పోండి. కానీ వెంకటేశ్వర స్వామి ఎవరిని అనుగ్రహిస్తున్నారు, ఎవరిని కటాక్షిస్తున్నారు అని అంటే ఎవరైతే తన కోసం పాపం 2-3 రోజులు కష్టపడి కొండెక్కి లైన్లో నించొని అక్కడే పాపం పెట్టిన ప్రసాదాలు తిని లైన్లలో ఆ లాకప్లో వేసేసి అలానే కూర్చొని శ్రీ వెంకటేశ్వర భక్తి చూస్తూ ఎవడైనా ముందుకెళ్తే మా లైన్ తీస్తాడేమో, మా లైన్ తీస్తాడేమో, గోవింద 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 అనుకుంటూ వెయిట్ చేసి స్వామి దగ్గరికి వెళ్ళే భక్తుడిని వెంకటేశ్వర స్వామి చూసి వచ్చాడు నా భక్తుడు అని ఆయన తలుచుకుంటాడు. కాబట్టి విఐపి వాళ్ళని చూసి మనం బాధపడకూడదు, వాళ్ళని చూసి మనం ఆనందపడాలి. అమ్మయ్య, వాళ్ళు తొందరగా వెళ్ళిపోతున్నారు, తొందరగా వాళ్ళు స్వామి ముందు వెళ్తున్నారు, మేము ఇంతసేపు క్షేత్రంలో ఉంటున్నాం, ఇంతసేపు స్వామి ముందు ఉంటున్నాం, మనకెక్కువ దయ, వాళ్ళకి ఎక్కువ దయ. కాబట్టి ఏమీ పర్వాలేదు, వ్యవస్థలో ఉన్నా భగవంతుడు ముందు మాత్రం ఎవరికి భక్తున్నదో ఆయననే స్వామికి విఐపి. రెండవ విషయం చెప్తాను. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఉన్నది ఒకటే అండి. అన్నమాచార్య స్వామి అంటారు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. ఏ యథామాన్ ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు. ఒకటే ఉన్న స్వామిని మనం ఏ రూపంలో కొలవాలి అని అనుకుంటే ఆ రూపంలో మన కోసం వస్తూ ఉన్నాడట స్వామి. అది మన భగవానుడి దగ్గర ఉన్న ప్రేమ, కృప అటువంటిదండి. లేదు నేను ఇలానే ఉంటాడు, నా దగ్గరికి రాకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అనే వాడి దగ్గర ప్రేమ ఉన్నదా? అయ్యా, నువ్వు ఏ రూపంలో నన్ను చూడాలనుకున్నా ఆ రూపంలోకి నేను మారి నీకు దర్శనమిస్తాను అన్న భగవానుడి దగ్గర ప్రేమ ఎక్కువ ఉన్నదా? ఒకసారి వెళ్ళి ఆలోచించండి. కాబట్టి మన స్వామి అత్యంత ప్రేమ కలిగినవాడు, అత్యంత కృప కలిగినవాడు. అటువంటి భగవానుని ఆశ్రయించడంలోనే మన అందరికీ కూడా శ్రేయస్సు ఉన్నది. ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. మీ స్క్రీన్ల పైనట ఒక క్యూఆర్ కోడ్ వస్తుందట.
ఆ క్యూఆర్ కోడ్ని కానీ స్కాన్ చేసుకుంటే మీరు సదాశివపేట భక్త బృందము యొక్క గ్రూప్లో జాయిన్ అయిపోతారట. మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో మీ బ్యాంక్లో ఉండే డబ్బులన్నీ కూడా మా సెంటర్కి వచ్చేస్తాయి. కాదు, మా సెంటర్ వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందట. కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. దాని తర్వాత ఇంకొకటి, సదాశివపేటలో ఉండే కామ్యవనం మేము ఏదైతే చెప్తున్నామో ఆ ప్రదేశానికి మీ అందరూ కూడా తప్పకుండా రావాలి అని మన ఆర్గనైజర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇస్కాన్ ఫామ్, సదాశివపేట గోశాల, శ్రీ సురభి గోశాల. చాలా సంతోషం. లాస్ట్ ప్రశ్న ఎవరి దగ్గరైనా ఉంటే తీసుకొని పోయింది. అమ్మో, ఇంతమంది దగ్గర ఉంటే ఎలా అంటే ఒక వన్ లాస్ట్ క్వశ్చన్. మాతాజీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ చీర కట్టుకున్నారు. మాతాజీ మైక్ తీసేసుకుంటారా? మైక్ తీసేసుకుంటున్నారా? అమ్మగారు వచ్చారు. జై శ్రీకృష్ణ. ఎవరు? మీ మదర్ వచ్చారని చెప్పారు. చెప్పండి. నా పేరు రజనీ కృపాకర్. నా ప్రశ్న ఏంటంటే, ప్రస్తుత కాలంలో చాలా మంది వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఈ సంస్కృతము అసలు మనం అంటే ఏంటి అనేది చాలా మంది నేర్పిస్తున్నారు. కానీ యూత్ వరకు వచ్చే వరకు, ఇప్పుడు మీరు కూడా ఒక యూత్లో సందేశం ఏంటంటే, కొన్ని విషయాలలో స్త్రీల విషయంలో కానీ వైవాహిక విషయంలో కానీ వాళ్ళు దుష్టులుగా ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తించే వాళ్ళని పూర్వజన్మ కర్మన, లేకపోతే ప్రస్తుతం వాళ్ళ జీవితంలో కలిగే దుష్ప్రభావమా? గురుజీ, అది నా ప్రశ్న. ధన్యవాదాలు. మీరు అడిగిన ప్రశ్న నేను సరిగ్గా అర్థం చేసుకుంటే, మీరు అడిగింది ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో ఉండే యువత తప్పుగా ప్రవర్తిస్తున్నారు. ఎవరి పట్ల? తల్లిదండ్రుల పట్ల, స్త్రీల పట్ల, ఈ సృష్టి పట్ల, తల్లిదండ్రుల పట్ల, భార్యల పట్ల ఇలా అంటున్నారా? సృష్టిలో కూడా ఎన్నో సమాజంలో పట్ల. ఎందుకు అనంటే, మనం మంచి సంస్కారములు ఇచ్చి పెంచట్లేదు కాబట్టి పిల్లలు మనం ఏం చెప్తే అది వినరండి. మనం దేన్ని ఆచరించి చూపిస్తారో అది ఆచరిస్తారు. ఒకవేళ మనం ధార్మికంగా ఉన్నామండి, మేము మంచి విషయాలు చెప్తున్నామండి, అయినా పిల్లవాడు వినట్లేదు అని అంటే అప్పుడు వారి కర్మ అని వదిలేయాలి. కానీ అప్పటి వరకు మనం ప్రయత్నం చేస్తున్నాం. వారి కర్మ అంటే వదిలేస్తామంటే కాదు, భగవానుడికి ప్రార్థన చేస్తాం, కృష్ణ వాడిని మార్చు. కాబట్టి మనము ఎంత బాగుంటే మన ముందు తరాలు అంతగా బాగుంటాయి. ఇంకొక విషయం చెప్తాను. ఏ ఇంట్లోనైతే స్త్రీ బాధపడుతుందో, భార్య బాధపడుతుందో, అటువంటి ఇంట్లో ఎప్పటికీ కూడా భగవంతుడు ఆరాధనలు స్వీకరించారట. కాబట్టి మనమేదో గుడిలోకి వెళ్ళి పూజలు చేసేసి పెద్ద పెద్ద ఆరాధన చేసేసి ఇంట్లో వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టామనుకోండి, దేవుడు మనల్ని ఎప్పుడూ స్వీకరించాడు. కాబట్టి ధర్మము, శీల ప్రభుపాద వారు ఏమంటారు తెలుసా అండి? We the lion in the war and the lamb at house అంటారు. ఏమంటారు తెలుసా అండి? బజార్లో పులిలా ఉండు, ఇంట్లో పిల్లిలా ఉండు అని అంటారు ప్రభుపాద గారు. అంటే ప్రభుపాద గారు అనేది వేరే విషయం. దాన్ని మార్చారనుకోండి, తెలుగులో చెప్పారనుకోండి, మీరు వేరే విధంగా ఆలోచన చేస్తారన్నమాట. ప్రభుపాద గారు చెప్పింది గొర్రెలా ఉండు అని. ఇప్పుడు గొర్రె ఒక బూదు పదం అయిపోయింది కాబట్టి లేదు, ఇంట్లో పిల్లిలా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే బయట సమాజంలో ఇంత బాగుంటాం అనమాట. మీకేం చేయాలండి, ఎవరు అడిగినా సరే ఏమడిగినా సరే వాడికి చేస్తాడు. ఇంట్లో మాత్రం పులిలా దగ్గరకు వచ్చేసరికి మావు అని అడుస్తూ ఉంటాం. కాబట్టి ఇంట్లో వినయంగా ఉండాలి, బయట చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ఈ లక్షణం మనందరికీ తెలుసుకోవాలి. ఇది రావాలి అంటే మనందరము కూడా మంచి మార్గంలో వెళ్ళాలి, మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండాలి, మంచి భగవత్ సాధన కలిగి. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనకి మంచిది. హరే కృష్ణ.